హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో RC17 అసలు ఈ సినిమా తాలూకు ఎప్పుడు మన షూటింగ్ అప్డేట్ తెలుసుకుంటామా, లేకపోతే ఈ సినిమా తాలూకు ముహూర్తం షాట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ 1000 కళతో ఎదురు చూస్తున్నారు. ఆ ఎగ్జైట్మెంట్ అలాంటిది. బికాజ్ రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ప్లస్ సుకుమార్ కాంబినేషన్కి హైప్ అవ్వని వారు ఉండరు. దట్ టు లైక్ పుష్ప సినిమా తర్వాత ఆయనకి పాన్ ఇండియా పరంగా నెక్స్ట్ లెవెల్లో బ్లాక్ బస్టర్ రావడం, అలాగే పెద్ది తర్వాత ఒక బుచ్చిబాబు లాంటి డైరెక్టర్కి ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ రావడం, రంగస్థలం పెద్దికి మించినటువంటి కథగా మనకు కనిపిస్తుంది. ఫైనల్ స్టేజ్ వచ్చేసింది. ఖచ్చితంగా RC17 సంబంధించినటువంటి స్క్రిప్ట్ రామ్ చరణ్ గారికి పూర్తి నెరేషన్ అయితే సుకుమార్ గారు ఇచ్చేశారు. ప్రజెంట్ అమెరికాలో ఉన్నారు సుకుమార్ గారు, రామ్ చరణ్ గారు గోవాలో ఉన్నారు. రీసెంట్ పిక్ ఇది. అయితే ఇప్పుడు అక్టోబర్ నెలలో ఈ సినిమా తాలూకు ముహూర్తం ప్రారంభోత్సవం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా జరగబోతాయి. ప్రీ ప్రొడక్షన్ పనులవన్నీ కూడా చాలా జోరుగా కొనసాగుతున్నాయి. సో సినిమా తాలూకు షూటింగ్ అనేది మనకి దసరా నుంచి స్టార్ట్ అయిపోతుంది. సుకుమార్ గారు ప్రతి ఒక్క హీరోకి మేక్ ఓవర్ ఇవ్వడంలో దిట్ట. ఆయన తర్వాతే ఎన్టీఆర్కి నానక ప్రేమతో ఎంత మంచి మేక్ ఓవర్ ఇచ్చారో, ది బెస్ట్ లుక్ ఆఫ్ తారక్. అలాగే రామ్ చరణ్ గారికి రంగస్థలంతో ఎటువంటి మేక్ ఓవర్ ఇచ్చారో, సో అట్లా మేక్ ఓవర్ ఇవ్వడంలో సుకుమార్ గారి తర్వాత ఎవరైనా ఇండస్ట్రీలో ఒక హీరోకి మేక్ ఓవర్ ఇవ్వాలంటే పర్ఫెక్ట్ మేక్ ఓవర్. అంతకుముందు సినిమాకి దాని తర్వాత వ్యత్యాసం చూపిస్తారు మేక్ ఓవర్లో. సో ఇప్పుడు కూడా రామ్ చరణ్ గారికి ఆబ్వియస్లీ ఇప్పుడు సుకుమార్ గారు రంగస్థలంలో ఒక గెడ్డం చూపించారు, లాంగ్ హెయిర్ లేదు, కానీ గెడ్డము లాంగ్ హెయిర్ రెండు కలిపి పెద్దిలో బుచ్చి చూపించాడు. సో ఇప్పుడు సుకుమార్ గారు ఏం చూపించబోతారు అంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికీ వాళ్ళ ఇమాజినేషన్ కూడా అందదు. చెప్పారు కదా, నేను ఏమీ చెప్పను, యూ కెన్ ఇమాజిన్ అని చెప్పేసి. మనం ఎంత ఇమాజిన్ చేసుకుంటామో దానికి ఖచ్చితంగా 10 రీచ్ అయ్యేలాగా మన ఊహకి అందనటువంటి విధంగానే రామ్ చరణ్ గారి లుక్ ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ రంగస్థలం పెద్దికి మించి పర్ఫార్మెన్స్ ఉండేలాగా ఈ కథని నెక్స్ట్ లెవెల్లోకి తీర్చిదిద్దారట. అసలు ఆ వరల్డ్ బిల్డింగ్ అని అంటే ఇండియన్ సినిమా స్థాయిని పెంచే విధంగా ఈసారి రామ్ చరణ్ ప్లస్ సుకుమార్ కాంబినేషన్ ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వివరాలు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే ఆ దసరాలో ముహూర్తం జరుగుద్దో, సో దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్ని రివీల్ అవ్వకుండా వెళ్తాయి. సో స్టేట్ ట్యూన్ టు మై ఛానల్, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.